ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సెక్టర్ 93లో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన 2 ట్విన్ టవర్స్ ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ బిల్డింగ్ ని 40 అంతస్తుల 2 టవర్స్ ని కూల్చేయబోతున్నారు. మొత్తం మనం విజువల్స్ చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న టవర్స్ ఉన్నాయి, దాని పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా వాటిని అంతా కవర్స్ తో కప్పారు. మొత్తం 2 విలేజ్లు ఉన్నాయి పక్కనే. ఒకటి ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్లు. మొత్తం ఈ 2 విలేజ్ల్లో కలిపి ఈ అపార్ట్మెంట్లో కలిపి మొత్తము దాదాపు 5,000 మంది ఉన్నారు. వీళ్ళ 5,000 మందిని ఈరోజు ఉదయం 7 గంటల నుంచే వీళ్ళని ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. మొత్తం చూడొచ్చు అపార్ట్మెంట్లో కిటికీలు అన్ని ఈ క్లాత్ ద్వారా మూసివేశారు. దుమ్ము లోపలికి పోకుండా, ఎలాంటి దుమ్ము లోపలికి పోకుండా, లోపల ఉన్న సామాన్లు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో ఈరోజు ఉదయం నుంచే వాళ్ళందరినీ తరలించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ఎవరిని ఉంచనీయట్లేదు. మొత్తం దాదాపు ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్ లో అంతా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ప్రతి ఒక్కరిని దూరంగా పంపిస్తున్నారు. 2009లో ఈ భవన నిర్మాణాలు సూపర్టెక్ సంస్థ ప్రారంభించింది. దాని తర్వాత ఇది అక్రమంగా రెసిడెన్షియల్ ప్రూఫ్స్ లేకుండా దీన్ని నిర్మించారంటూ ఆ పక్కనున్న ఏటీఎస్, ఎమరాల్డ్ కోర్టుకు సంబంధించిన వాళ్ళంతా అలహాబాద్ హైకోర్టు అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు అలహాబాద్ హైకోర్టు కూడా కూల్చేయాలని తీర్పిచ్చింది. దాని తర్వాత ఏదైతే ఈ భవనానికి సంబంధించిన బిల్డర్ సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ దాదాపు 10 సంవత్సరాల వాదన తర్వాత ఎట్టకేలకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 21 తారీఖే కూల్చివేయాలన్నప్పటికీ కానీ ఇక్కడ ఉన్న ఏదైతే గ్రేటర్ నోయిడా సంబంధించిన అథారిటీ వాళ్ళు వారం రోజులు సమయం ఇవ్వడం వల్ల ఈ రోజు ఇది కూల్చేయబోతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇన్సిడెంట్ దాదాపు 1 కిలోమీటర్ మేరకు మొత్తం పోలీసులు ఇక్కడ ఉన్నారు. మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఇన్సిడెంట్ కమాండ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు, సో అన్ని అగ్నిమాపక సిబ్బంది అందరూ ఇక్కడ అలర్ట్ అయ్యారు. 3,500 కిలోల ఏదైతే బ్లాస్టింగ్ సంబంధించిన వాటిని ఇందులో అమర్చారు. దాదాపు 3,900కు పైగా హోల్స్ ఏర్పాటు చేశారు. సో వాటన్నిటిని ఇప్పటికే నిన్న మొన్న ట్రయల్స్ కూడా ఏర్పాటు చేశారు. సో మరికొద్ది గంటల్లోనే ఈ బిల్డింగ్ ని 2 బిల్డింగ్స్ టవర్స్ కూల్చేయబోతున్నారు. ఇందులో దాదాపు 900కు పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ సంస్థ ఏదైతే సూపర్టెక్ సంస్థ నిర్మించిందో గతంలో ఇది 2009లో నిర్మించినప్పుడు కేవలం 75 కోట్లే ఉన్నది. ఇప్పుడు దాని విలువ 1,200 కోట్లు ఉంది. ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ కి ముందే డబ్బులు ఇచ్చారో, అడ్వాన్స్ ఇచ్చారో 12% ఇంట్రెస్ట్ తో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీని వెనక చాలా అక్రమాలు జరిగాయి. స్థానిక అధికారులు, ఇక్కడున్న మున్సిపల్ సిబ్బంది గాని, ఇక్కడ భవన నిర్మాణానికి సంబంధించిన అధికారులతో కుమ్మక్కై డబ్బులు ఇచ్చి ఇది అక్రమంగా నిర్మించారు. ఏదైతే పక్కన ఏటీఎస్ గాని ఇమ్రాన్ కోర్టు సంబంధించిన ఉన్నాయో అవి కూడా ఈ సూపర్టెక్ సంబంధించిన అపార్ట్మెంట్లే. ఆ సమయంలో వాళ్లకు అది ఇప్పుడు కట్టిన టవర్స్ ప్లేస్ లా చిల్డ్రన్స్ పార్క్ ఉంటుందని ఆ సంస్థ చెప్పింది. దాని తర్వాత ఆయన ఇది కూడా ఒక అపార్ట్మెంట్ లో భాగంగానే ఆయన నిర్మించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా కోర్టును ఆశ్రయించారు. ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి దాదాపు 10 మంది కలిసి సుప్రీంకోర్టు, హైకోర్టు ఆశ్రయించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది దీన్ని మొత్తం కూల్చివేయాలంటూ. సో మరికొద్ది గంటల్లోనే ఈ బిల్డింగ్ కూల్చివేయబోతున్నారు. మొత్తం ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ క్లోజ్ చేశారు. చాలా మంది సందర్శకులు చూడడానికి వస్తున్నారు ఎలా కూల్స్తారనో. ఇది ఇండియాలోనే అత్యంత పెద్ద డెమాలిషన్ చెప్పుకోవాలి బిల్డింగ్లు. గతంలో కేరళలో ఏదైతే కోస్టల్ ఏరియాలో కేరళలో లగ్జరీ అపార్ట్మెంట్ దాదాపు 4 లగ్జరీ అపార్ట్మెంట్ కూలగొట్టారు 2020లో. దాని తర్వాత ఇదే రెండోది అత్యంత పెద్ద బిల్డింగ్లు కూల్స్తున్నారు. 40 ఫ్లోర్ల బిల్డింగ్స్. మొత్తం ఈ బిల్డింగ్ కేవలం 100 మీటర్ల మెత్తం ఉంది. కేవలం 9 నుంచి 10 సెకండ్ల మొత్తం వ్యవధిలో కిందికి పడిపోబోతుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా, పక్క బిల్డింగ్స్ డ్యామేజ్ కాకుండా చర్యలు చేపట్టింది దీన్ని కూల్చివేసే సంస్థ. దాదాపు ఈ కూల్చివేయడానికి 20 కోట్లకు పైగా ఖర్చు అవుతా ఉంది. ఈ ఫ్లైఓవర్స్ గానీ, పక్కన ఇక ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉంది ఇక్కడనే ఒక 200 మీటర్ల దూరంలో. వాటిని కూడా మొత్తం క్లోజ్ చేశారు. సో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సో మరి కొద్దిసేపటి బిల్డింగ్ అయితే డెమాలిషన్ అయిపోతుంది. సో ఏదైనప్పటికీ ఇందులో జరిగిన అక్రమాల వల్లనే ఈ బిల్డింగ్ ని కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు ఈ బిల్డింగ్ ని మరి కూల్చేయబోతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, Q6 న్యూస్, నోయిడా, ఉత్తరప్రదేశ్. నోయిడాలోని ట్విన్ టవర్స్ పై 2012లో హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు పిటిషనర్ టియోటియా. 10 ఏళ్ల తర్వాత విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు. కూల్చివేత దీర్ఘకాలిక ప్రయోజనాలు 3 నెలల్లో కనిపిస్తాయని చెప్పారు.
बहुत खुशी होती है। आपको पता है कि 10 साल की लड़ाई लड़ने के बाद में अगर जीत मिलती है तो उसका कितना आनंद आता है वो हर आदमी जानता है। उसी तरीके से हमें भी बहुत खुशी है कि आज जो जिसके लिए लड़ाई लड़ी थी वो आखिर समय उसका आ गया है और 2:30 बजे ये 9 सेकंड के अंदर ध्वस्त हो जाएंगी। 1 साल तक जब हम पूरी कोशिश किया तो जब हमें कुछ हाथ नहीं मिला तो हमने डिसाइड किया कि अब हम हाई कोर्ट में जाना चाहिए, तभी हमें कुछ रिलीफ मिलेगा। और 2012 में हम हाई कोर्ट में चले गए। 2012 से 14 वहाँ 2 साल चले। यहाँ से जाते थे, थर्ड क्लास में जाया करते थे, थर्ड क्लास में आया करते। हम लोग 5, 6, 7 लोग जो थे, एक जो ग्रुप बना लिया था, जो कमिटेड आदमी थे। अल्टीमेटली बाद में 4 रह गए, अदरवाइज जो है पहले 7, 8, 10 आदमी लोग थे जो कि हुए। लेकिन 10 साल 2014 में हमें जीत मिली हाई कोर्ट से और इसको इलीगल डिक्लेयर किया गया, क्योंकि उसके अंदर बायलॉज के वायलेशंस थे। ये सबसे इम्पोर्टेंट थी, 2 बायलॉज के, और वो थे 4 बायलॉज के। नंबर 1, हमसे कंसेंटली, जो हमारे जो रेजिडेंट थे कंसेंटली, जो 2 टावर के बीच में गैप था, जो डिस्टेंस होना चाहिए एज पर बाय लॉज, वो कम से कम 16 फीट होना चाहिए था, जबकि वो 16 मीटर 9 मीटर था। तो इसलिए और दो थे, उससे उन्होंने कहा कि ये बिल्कुल इलीगल है और इसको डिक्लेयर कर। మరో గంటలో ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేయబోతున్నారు. మధ్యాహ్నం 2:30కు ట్విన్ టవర్స్ నేలమట్టం కాబోతున్నాయి. 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ ని 9 సెకండ్స్లోనే కూల్చివేయబోతున్నారు. దీనికోసం 3500 కిలోల పేలుడు పదార్థాలు వాడబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక ట్రక్లో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి టవర్స్లో ఆల్రెడీ ఫిక్స్ చేసేశారు. సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తమైతే చేశారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. నిబంధనలు పాటించకుండా కట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. నోయిడాలో ట్విన్ టవర్లను 100 మీటర్ల ఎత్తుతో సూపర్టెక్ సంస్థ నిర్మించింది. వీటి పక్కనే 50 మీటర్ల దూరంలోనే చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరోవైపు రోడ్లు, ఫ్లైఓవర్లు కూడా ఉన్నాయి. దీంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు కూడా చేపట్టారు. చుట్టుపక్కల పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. భారీగా దుమ్ము వచ్చే అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న ఫ్లాట్లను ప్లాస్టిక్ షీట్స్తో కప్పేశారు. ట్విన్ టవర్ల సమీపంలోని హైవేపై మధ్యాహ్నం 2:15 నుంచి 2:45 వరకు, అంటే ½ అన్ అవర్ వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయబోతున్నారు. కూల్చివేతను పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పించారు. ఇలాంటి భారీ భవనాలను అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ట్విన్ టవర్స్ని ఎలా కూల్చివేస్తారు అనేది అందరికీ ఒక ఆసక్తికరంగా మారుతోంది. ఈ 2 భవనాలు 100 మీటర్ల ఎత్తు ఉన్నాయి. వీటి పక్కనే చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ టవర్లు కూలితే వాటి శిథిలాలు అపార్ట్మెంట్లపై ప్రమాదం కూడా ఉంది. కానీ నిపుణులు మాత్రం పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పని పూర్తి చేశామని చెప్తూ ఉన్నారు. అనుకోని ఘటనలు ఒకవేళ జరిగితే కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు కూడా చేపట్టారు. ట్విన్ టవర్స్ సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ATS విలేజ్ సొసైటీలో నివసిస్తున్న 5,000 మందిని ఇప్పటికే ఖాళీ చేయించారు. వారికి చెందిన 1,200 వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు. జంట భవనాలున్న ప్రాంతాల్లోకి ఈ రోజంతా ప్రజలు కానీ వాహనాల్ని కూడా రానివ్వమంటున్నారు అధికారులు.
కూల్చివేసే ప్రక్రియ మొత్తం ఎడిఫిస్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో జరగబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 2:30కు బ్లాస్ట్ జరగబోతోంది. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2 భవనాల్లో 9,600 రంధ్రాలు చేసి 3,500 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేశారు. 2 టవర్లలో డిటోనేటర్లకు పవర్ సప్లై కోసం 20,000 కనెక్షన్లు ఇచ్చారు. 8 నుంచి 9 సెకండ్లలో టవర్లు నేల కొరుగుతాయని ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు. సో కూలిన తర్వాత మాత్రం 25,000 క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వీటిని తొలగించేందుకు దాదాపు 3 నెలలు పట్టొచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు. बड़ी इमारत यहाँ पर భవనాలు పేల్చివేస్తే ఏదైనా ఒకవైపు ఒరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ అలా జరగకుండా చర్యలు చేపట్టామంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. 2 టవర్లు కూడా ఉన్న చోటే నిలువుగా కుప్పకూలుతాయని చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పేలుడు పదార్థాలు ఫిక్స్ చేశామంటున్నారు. పేలుడు సమయంలో ఒకవైపు ఒరిగిపోకుండా అన్ని వైపులా బ్లాస్టింగ్ ఒకేసారి జరుగుతుందని చెప్తూ ఉన్నారు. కూలిపోయే సమయంలో శిథిలాలు పక్కనే ఉన్న భవనాల వైపు దూసుకువెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. సో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై ఈ ప్రభావం పడకుండా భారీ కందకాలు తవ్వారు. శిథిలాలు అటువైపు వెళ్లినా కందకాల్లో పడి ఆగిపోతాయి. అలాగే శిథిలాలు అపార్ట్మెంట్ల వైపు దూసుకువెళ్లకుండా అదనపు భద్రత కోసం మధ్యలో భారీ కంటైనర్లు అడ్డుగా పెట్టారు. సో ఈ పేలుడు ప్రభావం 50 మీటర్ల వరకే ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. కానీ 50 మీటర్ల దూరంలోపే ఇతర అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. దీంతో అందులో ఉండేవారు టెన్షన్ పడుతూ ఉన్నారు. 100 మీటర్లున్న భారీ భవనం కూలితే తమ అపార్ట్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నా కూడా అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయో అని అంటున్నారు. बड़ी इमारत यहाँ पर ఈ ట్విన్ టవర్స్ కూల్చడానికి కారణం నిబంధనలు పాటించకపోవడం. దీంతో ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. నోయిడాలోని సెక్టర్ 93 ప్రాంతంలో సూపర్టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఎమరాల్డ్ కోర్ట్ సమీపంలోని సెక్టార్ 93ఏలో అపెక్స్ సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. అపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 90 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులు ఉన్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్మెంట్లు ఉన్నాయి. దీని నిర్మాణానికి 3 ఏళ్లు పట్టింది. అయితే నిర్మాణ సంస్థ నిబంధనలు పట్టించుకోకపోవడంతో ట్విన్ టవర్స్ కూల్చివేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఈ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు. అధికారులు కూడా బిల్డర్తో మిలాఖతై నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. बड़ी इमारत यहाँ पर నిబంధనలు పాటించకుండా ట్విన్ టవర్స్ కట్టడంతో నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా 4 2012లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాణం అక్రమమే అని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురుదెబ్బే తగిలింది. 2 భవనాల్ని కూల్చివేయాల్సిందే అని గత ఏడాది ఆగస్టు 31న
కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తి కావాలి, కానీ టెక్నికల్ అంశాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 28కి వాయిదా పడింది. కూల్చివేత మొత్తం తాము అనుకున్న ప్రకారమే జరుగుతుందని ఇంజనీర్లు, విదేశాల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. కానీ అది కూలిపోయే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే చుట్టుపక్కల వారిని టెన్షన్ పెట్టిస్తోంది. తమ అపార్ట్మెంట్లను మళ్లీ చూసుకోగలమో లేదో అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అయితే చుట్టుపక్కల భవనాలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వాటి ఓనర్లు నష్టపోకుండా 100 కోట్ల బీమా కవరేజ్ తీసుకుంది ఎడిఫిస్ కంపెనీ. అపార్ట్మెంట్లకు ఏదైనా డ్యామేజ్ జరిగినా బీమా డబ్బుతో రిపేర్ చేసి ఇవ్వబోతోంది. इसलिए लोग सेल्फी ले रहे हैं क्योंकि काफी बड़ी इमारत यहाँ पर నోయిడాలోని ట్విన్ టవర్స్ పై 2012లో హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు పిటిషనర్ టియోటియా. 10 ఏళ్ల తర్వాత విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు. కూల్చివేత దీర్ఘకాలిక ప్రయోజనాలు 3 నెలల్లో కనిపిస్తాయని చెప్పారు. बहुत खुशी होती है। आपको पता है कि 10 साल की लड़ाई लड़ने के बाद में अगर जीत मिलती है तो उसका कितना आनंद आता है वो हर आदमी जानता है। उसी तरीके से हमें भी बहुत खुशी है कि आज जो जिसके लिए लड़ाई लड़ी थी वो आखिर समय उसका आ गया है और 2:30 बजे ये 9 सेकंड के अंदर ध्वस्त हो जाएंगी। 1 साल तक जब हम पूरी कोशिश किया तो जब हमें कुछ हाथ नहीं मिला तो हमने डिसाइड किया कि अब हम हाई कोर्ट में जाना चाहिए, तभी हमें कुछ रिलीफ मिलेगा। और 2012 में हम हाई कोर्ट में चले गए। 2012 से 14 वहाँ 2 साल चले। यहाँ से जाते थे, थर्ड क्लास में जाया करते थे, थर्ड क्लास में आया करते। हम लोग 5, 6, 7 लोग जो थे, एक जो ग्रुप बना लिया था, जो कमिटेड आदमी थे। अल्टीमेटली बाद में 4 रह गए, अदरवाइज जो है पहले 7, 8, 10 आदमी लोग थे जो कि हुए। लेकिन 10 साल 2014 में हमें जीत मिली हाई कोर्ट से और इसको इलीगल डिक्लेयर किया गया क्योंकि उसके अंदर बायलॉज के वायलेशंस थे। ये सबसे इम्पोर्टेंट थी 2 बायलॉज के, और वो थे 4 बायलॉज के। नंबर 1 हमसे कंसेंटली जो हमारे जो रेजिडेंट थे कंसेंटली जो 2 टावर के बीच में गैप था, जो डिस्टेंस होना चाहिए एज पर बाई लॉज, वो कम से कम 16 फीट होना चाहिए था, जबकि वो 9 मीटर था। तो इसलिए और एक दो थे, उससे उन्होंने कहा कि ये बिल्कुल इलीगल है।